ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. ముందుగా అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే మన జీకే ఛానల్ 4000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ సబ్స్క్రైబర్ జీకే ఛానల్ అండి. ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ది పాయింట్, స్టాక్ మార్కెట్ అనేది 2023లో ఆల్ టైమ్ హైకి రీచ్ అయిందండి. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అయితే దూసుకుపోతున్నాయి. ఈ థ్రిల్లింగ్ ర్యాలీలో హిడెన్ జెమ్స్, డివిడెండ్స్, డబుల్ ది డిలైట్ ఆఫర్ చేసే సైలెంట్ హీరోస్ ని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్యాపిటల్ అప్రిషియేషన్ తో పాటు డివిడెండ్ పేయింగ్ చేసే స్టాక్స్ కి ఇలా పెరుగుతున్న మార్కెట్ లో యూనిక్ అడ్వాంటేజెస్ ఉంటాయండి. బట్ రైట్ టైమ్ లో రైట్ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది బిగ్ ఛాలెంజ్ అనమాట. సో జనవరి 2024 లో డివిడెండ్ ఇచ్చే టాప్ 3 స్టాక్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ జనవరి 12న ఇంటర్మ్ డివిడెండ్ ని డిక్లేర్ చేయాలని డైరెక్టర్స్ బోర్డు 15th డిసెంబర్ 2023 జరిగిన మీటింగ్ లోనే అనౌన్స్ చేసిందనమాట. 19 జనవరి 2024 ని రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేసిందండి. దీనికి ముందు అక్టోబర్ 2023 అలాగే జూలై 2023 కంపెనీ పర్ షేర్ కి 12 రూపీస్ అండ్ 10 రూపీస్ ఇంటర్మ్ డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేసింది. 2013 అండ్ 2014 ఫైనాన్షియల్ ఇయర్ నుండి కంపెనీ అన్ని క్వార్టర్స్ లో కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ ఇస్తుందండి. 2000 నుండి ఈ కంపెనీ మొత్తం 87 డివిడెండ్స్ ని డిక్లేర్ చేసింది. 5 ఇయర్స్ డివిడెండ్ పేఅవుట్ రేషియో వచ్చేసరికి 46.3% ఉందండి. అలాగే 5 ఇయర్స్ డివిడెండ్ ఈల్డ్ యావరేజ్ వచ్చేసరికి 2.4% ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,97,850 crores. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 28.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 2 రూపీస్ అండి. ఇండస్ట్రీ పిఈ చూస్తే 31.1 ఉంది. స్టాక్ పిఈ 25.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 60.8%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 4.54%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 18.8% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 15.6% ఉంది. ప్రెసెంట్ హెచ్సిఎల్ టెక్నాలజీ షేర్ 1468 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ ఈ కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో కనుక చూస్తే 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 41% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంజల్ వన్ అండి. యాజ్ పర్ ది ఫైలింగ్ డిసెంబర్ 2023 క్వార్టర్ కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కన్సిడర్ చేయడానికి జనవరి 15న కంపెనీ బోర్డు మీట్ అవుతుందన్నమాట. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన ప్రపోజల్ ని కూడా బోర్డు కన్సిడర్ చేసి అప్రూవ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ ఇంటర్మ్ డివిడెండ్ పేమెంట్ కి కంపెనీ 23rd జనవరి 2024 ని రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేసిందండి. దీనికంటే ముందు జూలై 2023 పర్ షేర్ కి 9 రూపీస్ 30 పైసా ఇంటర్మ్ డివిడెండ్ గా డిక్లేర్ చేసింది కంపెనీ. 2020 నుండి కూడా ఈ కంపెనీ 14 డివిడెండ్స్ ని డిక్లేర్ చేసిందండి. ఈ కంపెనీ డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అన్నమాట. బ్రోకింగ్ సర్వీసెస్, రీసెర్చ్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ లాంటి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 29,280 crores ఉందండి. ROCE 44%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 47.1% అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 38.3%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 34.5% అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 16.8%, డిఐ షేర్ హోల్డింగ్ 10.4% ఉంది. ఈ కంపెనీ షేర్ 3,490 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ ఈ కంపెనీ షేర్ 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో కనుక చూస్తే 99% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ 1 ఇయర్ లో 165% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ కేసాల్స్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 18 జనవరి 2024 వేరియస్ మ్యాటర్స్ అండ్ పొటెన్షియల్ డివిడెండ్ ని డిస్కస్ చేయడానికి మీట్ అవ్వబోతుంది అనమాట. అండ్ ఈ డివిడెండ్ కి సంబంధించి రికార్డ్ డేట్ 26 జనవరి 2024 గా డిసైడ్ చేసిందండి. ఈ ఇయర్ స్టార్టింగ్ లో కేసాల్స్ ఇండియా లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అక్టోబర్ 15న పర్ షేర్ కి 7 రూపీస్ ఫస్ట్ ఇంటర్మ్ డివిడెండ్ ని డిక్లేర్ చేసింది. అండ్ 2021 నుంచి కేసాల్స్ ఇండియా మొత్తం 9 డివిడెండ్స్ ని డిక్లేర్ చేసిందండి. ఈ కంపెనీకి 12 కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉంది. ఈ కంపెనీ ఆల్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ లైక్ స్టార్ట్అప్స్ నుండి స్మాల్ సైజ్డ్ కంపెనీస్ అండ్ మిడ్ సైజ్డ్ కంపెనీస్ వరకు అన్నిటికీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ అపాచీ స్పార్క్, అపాచీ కసాండ్రా, అపాచీ నిఫై, సేల్స్ ఫోర్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓపెన్ షిఫ్ట్, మైక్రో సర్వీసెస్, పెనట్రేషన్ టెస్టింగ్ మొదలైన వాటిలో ఎక్స్పర్ట్ అనమాట. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1401 crores అండి. ROCE 171%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 128% ఉంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే 58.9%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 39.2%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.88% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపీస్ అండి. అండ్ ఈ కంపెనీకి డెట్ వచ్చేసరికి 0 ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1180 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ ఈ కంపెనీ షేర్ 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 168% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
డివిడెండ్ స్టాక్స్ యూజువల్లీ గ్రోయింగ్ రేట్ తో డివిడెండ్ అనేది పే చేస్తూ ఉంటాయండి. డివిడెండ్ పే చేసే స్టాక్స్ డివిడెండ్ పే చేయని స్టాక్స్ తో కంపేర్ చేస్తే మార్కెట్ క్రాష్ అయినప్పుడు మోర్ స్టేబుల్ గా ఉంటాయండి. సో ఇవన్నీ జనవరి 2024 లో డివిడెండ్ పే చేసే టాప్ 3 స్టాక్స్ అన్నమాట. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.